హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నా ద్వారా కొన్ని విషయాలు. ఈరోజు ఏంటంటే మాకు ఇంటి ముందే గోదావరి ఉంటుంది. ఈ గోదావరిని మీ అందరికీ చూపిద్దామని చెప్పని నేను ఇక్కడికైతే వచ్చాను. చూసారా, మాకు ఇంటి ముందే గోదావరి ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మాకు గోదావరి దగ్గర గుడులు అనేవి కూడా ఉంటాయి. ఈ గుడులు కూడా చూడడానికి చాలా బాగుంటాయి. అలాగే ప్రశాంతంగా కూడా ఉంటాయి వాతావరణం అన్నది. కాకపోతే ఇది వర్షాకాలం కదా, ఈ సీజన్ వల్ల ఏంటంటే 4 నెలల్లో కూడా ఎర్ర గోదావరి అనేది వచ్చేస్తుంది మాకు ఆల్రెడీ మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేశారన్నమాట. దానివల్ల ఈ వాటర్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది కదా. మనకి ఇంక రెండవది వచ్చిందంటే కనుక ఈ మెట్లు దాటి ఆ పై దాకా వచ్చేస్తుంది అనమాట. మీకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది చూడండి, అక్కడి దాకా మాకు వాటర్ అనేది వచ్చేస్తుంది. అలాగే మాకు ఇక్కడ గుడులు కూడా చాలా బాగుంటాయి. మీకు అక్కడ గోదావరి అమ్మవారు కనిపిస్తున్నారు కదా, ఆ గోదావరి అమ్మవారు ఏంటంటే ప్రతి పౌర్ణమికి ఇక్కడ హారతి అనేది ఇస్తారు. దాని వెనకాల చూడండి, మీకు రైల్వే బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి రైల్లో ఎప్పుడైనా వెళ్తే సౌండ్ కూడా మనకి ఇక్కడ దాకా వస్తుంది. ఇక ప్రతి పౌర్ణమికి హారతి ఇస్తారు. అలాగే ఇటు నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ మీకు బ్రిటిష్ వాళ్ళు కట్టిన కాటన్ బ్యారేజ్ ఉంటుంది కదా, ఈ కాటన్ బ్యారేజ్ కూడా మనకి కనిపిస్తుంది చూడండి. అదే కాటన్ బ్యారేజ్ అన్నమాట. ఇక్కడ మనకి 179 గేట్లు ఉంటాయి. వాటర్ ఎప్పుడైనా ఎక్కువైతే కనుక 179 గేట్లని ఓపెన్ చేస్తారు. ఆ వాటర్ అలా రావులపాలెం తర్వాత అంతర్వేది వెళ్ళిపోయి అక్కడ సముద్రంలో అయితే కలిసిపోతుందన్నమాట. అలాగే మనకి గోదావరి 7 పాయలుగా విడిపోతుంది అంటారు కదా, 7 పాయలుగా విడిపోయే ప్లేస్ కూడా ఇక్కడే అనమాట. మనకి చూడండి, వాటర్ అక్కడ మీకు కనిపిస్తుందా, మధ్యలోని గ్రీన్ కలర్ లంక కింద ఉంటాయి కదా, ఆ పక్క నుంచి ఒక పాయగా విడిపోతుంది, మధ్యలో ఒక పాయగా విడిపోతుంది. అలాగే ఇక్కడ మనకి 3 పాయలుగా అయితే ఈ వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటాయి చూడండి. అలాగే మనకి ఆ బ్రిడ్జ్ దాటితే కనుక కొవ్వూరు, అటు సైడ్ కొవ్వూరు అనమాట, ఇటు సైడ్ మనకి రాజమండ్రి, ధవళేశ్వరం. ఇలాగా మనకి పుష్కరాలు వచ్చినా కూడా ఫస్ట్ రాజమండ్రి, 2 కొవ్వూరు, 3 ధవళేశ్వరం అయితే వస్తూ ఉంటారు. చూడండి అక్కడ పాయగా విడిపోయింది చూసారా, ఇలా 3 పాయలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అటువైపు కూడా ఒక 4 పాయలుగా అయితే విడిపోతుంది. వీటిల నుంచి గౌతమి నది, వైనతేయ నది, విశిష్ట నది అవన్నీ కూడా దీని నుంచే వచ్చాయన్నమాట మనకి. అలాగే ఇక్కడ మనకి రాముని పాదాలు కూడా ఉంటాయన్నమాట. అందుకే మా రేవుని రామపాదాల రేవు అని అంటారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే, నవజనార్దన స్వామి గుడిలో మొదటి గుడి మాకు ఇక్కడ కొండపైన కనిపిస్తుంది. జనార్దన స్వామి గుడి ఉంటుంది అని